నమస్తే అందరు బాగున్నారా? అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఈ వీడియో అయితే సూపర్ స్పెషల్ గా ఉండబోతోంది. ఇది ఒక ఉగాది పాట్లక్ ముందు రోజు మేము సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ రోజు మా అపార్ట్మెంట్ లో పాట్లక్ జరుగుతోంది. 6 ఫ్యామిలీస్ టోటల్ అందరం కలిసి పాట్లక్ చేసుకోబోతున్నాము. ఆ సైడ్ నుంచి మేము పులిహోర వడియాలు చేసుకోబోతున్నాము. పులిహోర రెసిపీ చూపిస్తాను. ఉగాది ఫెస్టివల్ పాట్లక్ అన్నమాట. రేపు మాకు ఉగాది కెనడాలో మార్చ్ 30, యుఎస్ఏలో అయితే ఈరోజే చేస్తున్నారు సాటర్డే, నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన వాళ్ళందరూ. బట్ మేమైతే రేపు సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఈరోజు ఉగాది పాట్లక్ చేసుకుంటున్నాము. కిడ్స్ వచ్చారు, ఆడుకుంటున్నారు, చూపిస్తా. సో ఫస్ట్ అయితే మేము పులిహోర గుజ్జు ప్రిపేర్ చేసుకుంటున్నాము. నా ట్రైపాడ్ ఇరిగిపోయింది ఫ్రెండ్స్. ట్రైపాడ్ ఆర్డర్ పెట్టాను, ఈరోజు వస్తుంది. మేనేజ్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను క్రాఫ్ట్ వీడియోస్ కూడా చేద్దాం అనుకున్నా, కానీ ట్రైపాడ్ ఇరిగిపోయి ఏం చేయలేదు. ఎన్టీఆర్ పులిహోర పౌడర్ యూస్ చేసి గుజ్జు చేస్తాము. చింతపండు కూడా నానబెట్టుకున్నాము. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. డైరెక్ట్ లైవే, ఇంకా లైవ్ పెట్టేస్తున్నా. శనక్కాయ విత్తనాలు, పసుపు, మిక్స్. టోటల్ 6 ఫ్యామిలీస్ కదా, 20 పీపుల్కి అలా కౌంట్ చేసాము. ఎందుకంటే పిల్లలు కొందరు చిన్న పిల్లలు. పులిహోర 7 గ్లాసెస్ పెట్టాము రైస్ కోసమని. తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత పులిహోర పౌడర్ వేస్తున్నాము దీంట్లోకి. అందరు ఇలానే చేస్తారా పులిహోర, లేకపోతే డైరెక్ట్ రైస్లో కలుపుతారా? అంటే మా స్టైల్ అయితే మేము ఇలా చేస్తాము. దీంట్లోకి చింతపండు రసం. అబ్బా స్మెల్ మాత్రం భలే వస్తుంది. ఈ బ్రాండ్ బాగుంటుంది, ఎన్టీఆర్ పులిహోర. ఎప్పటి నుంచో అదే వాడుతున్నాం. ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం వేసేస్తే వేసి బాగా మగ్గియాలి. ఉప్పు అవసరం లేదా? ఉప్పు డైరెక్ట్ అయినా వేయచ్చు. మర్చిపోయా, దీంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసి ఉంటే బాగుండే. ఏం కాదు, పచ్చిమిర్చి చింతపండు గుజ్జులో ఉడితే భలే ఉంటుంది టేస్ట్. నువ్వు ఎందుకు ఎప్పుడు వంట చేస్తూ ఉంటావు? నాకు అది ఆనందం, సాటిస్ఫాక్షన్. ఖాళీగా ఉంటే వంట అయిపోతుంది అది. అంటే ఇట్లా నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి నేను. నువ్వు ఎందుకు ఎప్పుడు వంట చేయాలనుకుంటావు? కుకింగ్ అంటే ఇష్టము. ఫస్ట్ కుకింగ్ నాకు స్ట్రెస్ బస్టర్ బేసిక్గా. ఎక్కడ నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకోవాలి, నేను నేర్చుకుని గెలికేది అంతే. స్వయం పాకం. అత్త నేర్పించిందా? లేదు. మామయ్య? ఎవరు నేర్పలేదు. మా మామయ్యకి కూడా వంట చేయడం అంటే ఇష్టం. మేబీ మా కూడా బాగా చేస్తారు. మా నుంచి వచ్చింది. అయితే ఒకరోజు అయితే అర్ధరాత్రి నిద్ర పట్టట్లేదు, ఐ వాంట్ టు కుక్ సంథింగ్ అని చెప్పి కిందికి వచ్చి అన్నం, పప్పు చారు, మజ్జిగ చారు అన్ని వండాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ పక్కన పెట్టేసి కాసేపు కుక్ చేశాను అనుకో, ఇట్ గివ్స్ మీ రిలాక్సేషన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్ కదా. నాకైతే క్రాఫ్ట్ చేస్తూ ఉంటే, ఏదైనా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, రిలాక్స్ గా అనిపిస్తుంటది. వేరే ఏం థింక్ చేయకుండా అదొకటే చేస్తాను. మా ఆయనకి ఇలా వంట చేస్తూ ఉంటే గంటలైనా నిలబడతారు, గంట సేపు అయినా నిలబడతారు. నేనైతే ఎంతసేపు నిలబడతావు అని అడుగుతూ ఉంటా. బట్ తనకు మాత్రం అలా వంట చేయడం అంటే బాగా సరదా. అట్లా అదొక స్ట్రెస్ బస్టర్ లాగా అంతే. మా ఇద్దరికి అలా సెట్ అయిపోయింది. చదువుతుండగానే పెళ్ళి అయిపోయింది కదా. మా అమ్మ వంటలు ఏమి నేర్పిలేదు ఆనెస్ట్లీ. మా అమ్మ నన్ను తిడుతుంది దీన్ని చూస్తే. బట్ స్టిల్ ఎ ఫ్యాక్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. పెళ్ళైన తర్వాతనే అత్త దగ్గర కొన్ని, మా ఆయన దగ్గర కొన్ని వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. కానీ లేకపోతే నాకు వంట రాదు ఫ్రెండ్స్. అండ్ నాకు ఎప్పుడు అంటే యూట్యూబ్ చేయకముందు అప్పుడప్పుడు కొత్త రెసిపీస్ అవన్నీ ట్రై చేస్తూ ఉండేదాన్ని, ఇంకేం పని లేక. యూట్యూబ్ వచ్చిన తర్వాత నాకు ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోయింది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఎడిటింగ్ 3 to 4 hours అట్లా పడుతుంది. సో ఈ పనిలోనే బిజీగా ఉండేదాన్ని. సో మా ఆయన కూడా నాకు వంటలు చేస్తూ యూట్యూబ్లో హెల్ప్ చేసేవాళ్ళు. యాక్చువల్లీ బిహైండ్ ద సీన్స్ చాలా వరకు అలానే రెసిపీస్ అవన్నీ చేసి నాకు హెల్ప్ చేసేవాళ్ళు. దాన్ని నేను ఎడిటింగ్ చేసుకోవడం ఇలా చేసేదాన్ని. సో అదే కంటిన్యూ అవుతుంది. ఎవరో పెట్టారు, ఎప్పుడు మీ ఆయనే వంట చేస్తాడు నువ్వేం చేస్తావు అని చెప్పి. అది బిహైండ్ ద స్టోరీ. పాపం ఆయనకు వంటలు చేయడం ఇష్టం. ఎందుకు కాదనాల? మనం ఫీల్ అవుతావా అలా చెప్తే? మీ ఆయనతోనే వంట చేయిస్తావంటే నేను ఎందుకు ఫీల్ అవుతా? నేను ఇష్టంగా చేస్తున్నా కదా. నేను అడగను ఫ్రెండ్స్, తనే చేస్తాడు. ఎవరి కోసం చేస్తున్నాను? నా వైఫ్ వంట. మా ఆయనకి హోటల్ పెట్టాలని కూడా ఉంది తెలుసా. ఎప్పటి నుంచి అడుగుతున్నాడో నాకు ఒక హోటల్ పెట్టాలని డ్రీమ్ అని. పెడతాం ఎప్పుడోసారి. ఓ డెఫినెట్లీ. నన్ను చెఫ్ చేస్తావా కొంపదీసి?
నువ్వే చెఫ్ అవుతావా? ఏదో ఒకటి చేస్తామండి. హోటల్ పెట్టి ఏం చేస్తావు నువ్వు? వంట చేస్తావా? అరే నేనే వంట చేయాలని ఏం లేదు కదా. బిల్స్ దగ్గర నన్ను కూర్చోబెడతావా? నువ్వు నేను కూర్చుంటేనే హోటల్ రన్ అవుతుందా? హోటల్ అంటే ఇంక అంతే కదా. హోటల్ ఎందుకు? ఇప్పుడు నువ్వు షెఫ్ కాబట్టి నువ్వు హోటల్ పెట్టాలనుకుంటున్నావు. నాకు ఆ బిజినెస్ ఒక ఇంట్రెస్ట్. డెఫినెట్లీ ఎప్పుడో పెడతాదండి హోటల్ బిజినెస్ అంట. పెద్ద పెద్ద కోరికలే. అమ్మో, కలర్ కొంచెం తేడాగా ఉంటుంది కానీ రైస్లో కలుపుకుంటే నార్మల్గా వచ్చేస్తుంది. చూపి ఇక్కడికి వచ్చి ఎగిరిపడింది, జస్ట్ మిస్ కలర్లో పడేది. కొంచెం జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. చింతపండు రసం పోసిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు మనం అలాగే కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకు పులిహోర గొజ్జు రెడీ అయిపోతుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నా చెడిపోకుండా అంతే టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, అందరికీ చాలా చాలా నచ్చింది పులిహోర. ఇది చాలా నచ్చింది. ఈ స్టైల్లో మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదు అంటే డెఫినెట్లీ మస్ట్ ట్రై రెసిపీ. ఈ కలర్ఫుల్ వడియాలు కూడా వేడివేడి ఆయిల్లో వేస్తే మనకి చాలా త్వరగా అయిపోతాయి కాబట్టి ఈజీ రెసిపీసే రెండు. సింపుల్ యట్ డెలిషియస్ రెసిపీ పిక్ చేసుకున్నాం మేము. ఈరోజు అందరం శారీ కట్టుకోవాలనుకున్నాము. నేను జస్ట్ చూస్ చేసుకుంటున్నాను ఏ శారీ కట్టుకుందామని. నార్మల్ సింపుల్ సాఫ్ట్ శారీ ఏదైనా ఉంటే చూసుకుందాం అనుకుంటున్నాను. సాఫ్ట్ శారీ ఎక్కడున్నావు? ఈరోజు నేను కట్టుకోబోయే శారీ సాఫ్ట్ శారీ నుంచి కలంకారీ కట్టుకుందామా అని ఆలోచిస్తున్నాను. అమ్మ శారీ అదే పనిగా ఇండియా నుంచి దీనికి బ్లౌజ్ కూడా అమ్మనే కుట్టించుకుంది. బట్ నేను శారీ తెచ్చుకున్నాను బాగుంది కదా కలరు. ఇది కట్టుకోను ఊరికే, మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటా? ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడే కదా కట్టుకునేది. శారీ అయితే ఇది ఫిక్స్ అయ్యాను కదా. ఇది బ్లౌజ్ అయితే నేను ఇది వేసుకుందాం అనుకుంటున్నాను. ఇది బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. ఇలా జిప్ వస్తుంది వెనకాల, వర్క్ చేయించుకున్నాను. నేను ఇంతే అమ్మ శారీస్ ఏవి తెచ్చుకున్నా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ ఉంటా. ఆ ధైర్యంతోనే నేను శారీస్ ఒకటే తెచ్చుకుంటాను, బ్లౌజ్లు ఏమి తెచ్చుకోను. కంప్యూటర్ వర్క్ వచ్చింది అనమాట. ఇది వచ్చేసి ఆద్య ఎంబ్రాయిడరీ అనే పేజ్ లో ఇండియాకి వెళ్ళినప్పుడు కుట్టించుకున్నాను. దీని మీద వర్క్ ఇలా వచ్చింది. శారీ మీద బ్రౌన్ ఉంది కదా, అందుకోసమని ఇలా బ్రౌన్ మ్యాచ్ చేసాలి. ఇదేనా శారీ? ఇలా ఉందన్నమాట కట్టుకుంటే. ఏదో ఒక స్మూత్ శారీ కట్టుకుందామని పోతే ఇది కనిపించింది. ఫైనల్లీ దీనికి ముహూర్తం వచ్చిందని చెప్పి ఈ శారీనే కట్టుకున్నాను. లైటింగ్ అయితే ఇంకా బాగా అనిపించింది. ఇస్తావా అబ్బు మా ముగ్గురికి? ఎస్ ప్లీజ్. సో ఇది నా శారీ అండ్ మా అందరు అవుట్ఫిట్స్ చూపిస్తాను మీకు ఈ రోజుకి. కమాన్ గైస్. రాబు ఇరుక్కున్నాడు పాపం మాకు ఫొటోస్ తీస్తూ. చైర్ అడ్డం ఉందేమో. అన్నమ్మా ముందుకు రా. నీలేదన్నా వాడు చేయాలనుకున్నది వాడు చేస్తాడు, మనం ఎన్ని చెప్పినా కానీ ఫైనల్గా. మేము ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా కిందికి సోషల్ రూమ్కి వెళ్తున్నాము. నేను ఇదివరకు అబ్బుగాని బర్త్డే కూడా అక్కడే సెలబ్రేట్ చేశాను కదా. కింద ఫస్ట్ ఫ్లోర్లో మాకు ఒక సోషల్ రూమ్ ఉంటుంది, అక్కడ అందరు మీట్ అవ్వచ్చు. అలా మనం బుక్ చేసుకుంటే ముందుగానే అక్కడ మీట్ అవ్వచ్చు అనమాట. సో మేము అది ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఇంటికి రావాలి, ఇంట్లో అంతా క్లీన్ చేసుకోవాలి, ఇలాంటి పనులు ఏమి ఉండవు. అప్పుడైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు సోషల్ రూమ్లో మీట్ అవుతూ ఉంటాము. ఎందుకంటే అందరి ఇళ్ళల్లో చిన్న పిల్లలు కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా మెస్ చేస్తూనే ఉంటారు. ఎవరైనా ఒకరింటికి ఒకరు వస్తున్నారు అంటే ఇంకా మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవడం ఇదంతా పెద్ద పని. అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే మొత్తానికి అందరైతే కిందికి వచ్చేసారు సోషల్ రూమ్కి. అండ్ ఒకరు మాత్రం రేఖ వాళ్ళు మాత్రం కొంచెం దూరం నుంచి రావాల్సి ఉంటుంది. ఇక్కడ అందరము ఒక గ్రూప్ పిక్చర్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇలా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. చాలా పాజిటివ్గా కూడా అనిపిస్తుంది. అసలే మనకు ఉగాది అంటేనే కొత్త సంవత్సరము. ఇలా కొత్త సంవత్సరం స్టార్ట్ అయిందంటే ఇంకా బాగా అనిపిస్తుంది. 12కి మీట్ అవుదాం అనుకున్నది కాస్త 1 అయిపోయింది, 1:30 అయిపోయింది. ఇంకా ఆబ్వియస్లీ అందరు రెడీ అయిపోయి రావడానికి టైం పడుతుంది కదా. ఏమేమి వెరైటీస్ తీసుకొని వచ్చామో చూపిస్తాను. పకోడీ, పల్లీలు, మామిడికాయ పప్పు, ఆలు కర్రీ, పులిహోర, గులాబ్ జామును, సాంబార్, వడియాలు. ఇవి మేము తెచ్చుకున్న వెరైటీస్. అండ్ పెరుగు. ఇవన్నీ మేము తెచ్చుకున్న వెరైటీస్. అందరం కలిసి మాట్లాడుకొని ముందుగానే గ్రూప్లో డిస్కస్ చేసుకొని ఎవరెవరు తీసుకురావాలి అని చెప్పి తర్వాత మేము ప్లాన్ చేసుకొని తెచ్చిన రెసిపీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ ప్రేమతో వండారు. అందుకేనేమో అసలు ఒక్క రెసిపీ కూడా మిగలలేదు, అన్నీ అయిపోయాయి. అంత టేస్టీగా ఉన్నాయి ఒక్కొక్క రెసిపీ అయితే. ప్లేట్స్ ఇక్కడ ఉన్నాయి.
శ్రవణ్ నేను ఈరోజు ఒక వీడియో తీసుకుంటున్నాను. నేను మా ఆయన మాట్లాడుకుంటుంటే శ్రవణ్ ఎట్లా చూస్తాడో చూపిస్తాను నీకు. చెప్పాడా? చెప్పలేదు. నేను అడిగా మనసా అంటే ఏం చేస్తున్నారంటే వీడియో అయ్యో అన్న తప్పించుకున్నారే. పాడాలి పాడాలి. పడకే సత్తాను చూస్తే మత్తెక్కుతావే. నీ హంస నడక ఎందుకే తొందర తొందర ముదుల గుమ్మ ఇందరి ముందర రేపకే గుంటల దడ దడ. డేంజర్ డేంజర్ అయిపోయింది. ఏ పాలేదు మీరు పాలేదు మీరు పాలేదు. ఇంకొక ఛాన్స్ ఇస్తాం. మోక్ష నువ్వు చెప్పాలి. మోక్ష నీకు ఓడిపోయారు కదా, పాడలేదు కదా పాట. మీరు ఒక చాట ఆపుతారు, వాళ్ళు ఇంకో చాట ఆపుతారు. ఓ ఫైనల్ ఓ అది అది ఊ వస్తుందన్నా. ఓ ఎట్లా వస్తుందన్నా? అట్లా రాదన్నా. ఉన్నారు సింగర్స్. ఓ అల్లదే బాగా పిల్ల ఎన్న పూస గల్ల గల్లు మన్నాదే ఓర చూపులేరువే పిల్ల నువ్వులా ఉన్నావే యవనాల ఓ మధుబాల ఇవి జగడాల ముద్దు పగడాల. లా 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 వేసుకోండి. కెమెరా పట్టిన వాళ్ళు వాళ్ళే అన్నట్టు వాళ్ళు చెప్తారు. వాళ్ళు పాడుకోవడం పట్టుకో నా చేయి. హలో, ఒక చిన్న టీ బ్రేక్ కోసం వచ్చా. యాక్చువల్లీ టీ కోసం వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు.
డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం వెళ్దామని చెప్పేసి ఇలా ఇంటికి వచ్చాము, అందరము డిస్పర్స్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్ అయితే చేసుకున్నాను, కార్డ్ సెట్ వేసుకున్నాను, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇదే నా డ్రెస్ చేసుకోవా నీ ఇష్టం. సో ఇదే అన్నమాట నా కార్డ్ సెట్. కొత్త ట్రైపాడ్ విరిగిపోయిందని చెప్పా కదా, ఆర్డర్ చేశాను, ఈరోజు వచ్చేసింది అది. ఇంకా మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ హౌస్కి వెళ్తున్నాం. కంపండు ఈ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే టీ నేను వీడియో. దిస్ ఫ్రెండ్ ఈజ్ మేకింగ్ టీ ఫర్ అస్ టుడేస్ నైట్. ఇట్స్ ఆల్రెడీ 8 o'clock అండ్ ఇప్పుడు తాగుతున్నాం మేము టీ. లేట్ టీ. హౌ వాజ్ యువర్ డే టుడే? We had a lot of fun. Yes. బాగుంది కదా, చాలా టైం పాస్ అయిపోయింది. వెస్ట్ బెడ్ఫోర్డ్ కి బాంబ్ థ్రెటనింగ్ వచ్చింది. Real bomb? No, like they did. This guy do high mental issues. I'm sorry. ఇప్పుడు బాగా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. టైం 11 అయింది, రాత్రి 11. మళ్ళీ రేపు పద్మాకి ఇంకొక పాటలకు ఉంది. And I mean it. ఆమె అంతే. He lit up his own car with fire, with gasoline and petrol. నైట్ 11 అయినా మాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. He's trying to like go to people. Do you have anything to say? Have a good laugh. Bye bye. 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 Bye.